హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ యూవి. టీఎస్ ఎడ్సెట్ 2021 మనకైతే కౌన్సిలింగ్ ప్రాసెస్ 11 o'clock నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ఎలా అప్లోడ్ చేయాలి? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను నిన్న. ఎలా మనకి స్టెప్స్ ఎలా ఉంటాయి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోవాలి, తర్వాత పేమెంట్ చేయాలి. 800 పేమెంట్ ఉంది అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 500 ఉంది పేమెంట్. సో మనమైతే పేమెంట్ చేసిన తర్వాత మనం ఫీ పే చేసిన తర్వాత మన సర్టిఫికేట్స్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ లింక్ దగ్గర అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మనకైతే సైట్ ఓపెన్ అవుతుంది. బట్ మొబైల్లో అయితే చాలామందికి ఇలా ఓపెన్ అవుతుంది కదా. సో మొబైల్లో చేసుకోరాదు అని చాలామంది అనుకుంటున్నారు. నో, మొబైల్లో కూడా చేసుకోవచ్చు మనం. కాకపోతే మన మొబైల్లో డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. డెస్క్టాప్ సైట్లో పెట్టుకొని అయితే చేయొచ్చు. ఇక్కడ పైన మీకైతే కనిపిస్తుంది చూడండి, ఇలా యారో మార్క్ ఉంది కదా. కొంతమంది మొబైల్స్లో అయితే 3 dots లాగా ఉంటుంది. సో అలా ఉన్న దానిపై క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని కనిపిస్తుంది చూడండి. సో అక్కడ ఒక బాక్స్ ఉంది కదా, అందులో క్లిక్ చేస్తే మీకు డెస్క్టాప్ సైట్ ఓపెన్ అవుతుంది. సో చూడండి, మొబైల్లో కూడా మనకి సర్టిఫికేట్స్ అయితే మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో మొబైల్లో ఎలా అప్లోడ్ చేసుకోవచ్చు అనే దానిపై నేను ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా. కానీ ఆ వీడియో లెందీ అవుతుంది కాబట్టి, మొత్తం ఫీ ఎలా పే చేయాలి అంతా చెప్పాలి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. ఆ వీడియో అప్లోడ్ చేయడానికి మేబీ కొంచెం టైం పట్టొచ్చు. రేపు మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్లోగా అయితే ఆ వీడియో ఖచ్చితంగా నేను రిలీజ్ చేస్తాను. అండ్ దానికన్నా ముందు మీరు అందరూ సర్టిఫికేట్స్ అయితే అన్నీ తెచ్చి పెట్టుకోండి. అప్లోడ్ చేసే ముందు సర్టిఫికేట్స్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సర్టిఫికేట్స్ అన్నీ తెచ్చిపెట్టుకోండి. ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అప్లోడ్ చేయడానికి అనేసి ఆల్రెడీ ఒక 1 month బ్యాకే నేను వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో అన్నీ తెచ్చిపెట్టుకోండి. ఆ తర్వాత ఫస్ట్ స్కాన్ చేయండి. మొబైల్లో స్కాన్ చేయడం అందరికీ తెలిసే ఉంటుంది. సో మొబైల్లో ఫస్ట్ అన్ని సర్టిఫికేట్స్ స్కాన్ చేసి వాళ్ళు మనకు కొంచెం సైజ్ అడుగుతారు, ఎంత కేబీలో ఎంత ఎంబీలో పెట్టాలి అని. సో అంత సైజులోనే మనం అయితే పెట్టాల్సి ఉంటుంది. సో అవంతా మనము స్కాన్ చేసుకొని రీసైజ్ చేసుకొని పెట్టుకొని వెంటనే అప్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ ఎలా మనం మొబైల్లో ఎలా అప్లోడ్ చేసుకోవచ్చు అనే విషయం కూడా నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. రేపు మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్లోకి అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తాను. సో మరిన్ని డీటెయిల్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కమెంట్ దిస్ వీడియో, and thanks for watching. And don't forget to share with your friends. It may helpful to your friends.